అందరికీ నమస్కారం. నేను మీ తెలుగమ్మాయి మేఘనాని. లాస్ట్ డేస్‌లో అంటే ప్రీవియస్ డేస్‌లో మనం కిన్‌షిప్ గురించి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 చూసాం. ఈరోజు క్లాస్ 4 అయితే కిన్‌షిప్ గురించి పీవైక్యూస్ ఎలా అడుగుతారు మన ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2లో ఇదైతే చూసేద్దాం. సో, బేసిక్‌లీ ఇలానే అడిగే ఛాన్స్ ఉంటుంది. మనకి ఇండియన్ సొసైటీ అనేది రీసెంట్‌గా ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2లో కొంచెం ఈజీగానే అడిగే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు కన్ఫర్మ్‌గా ఆహ్, ప్రీవియస్‌గా చెప్పిన క్లాసెస్ చూసినాకే ఈ బిట్స్ అనేవి చేయాలి. లేకపోతే మీకు అర్థం కావు. సో, లెట్ us స్టార్ట్ విత్ దిస్ కంటెంట్. ఫస్ట్ బిట్ రిలేషన్ త్రూ మ్యారేజ్. రిలేషన్ త్రూ మ్యారేజ్ అంటే ఏంటి? ఎఫినల్ రిలేషన్‌షిప్ అని చెప్పా. క్లాస్ 1లో చెప్పాను. కాన్సాగ్యూనల్ అంటే ఏంటి? బ్లడ్ రిలేషన్ అని చెప్పాను. ఇంకా క్లాన్, లీనియేజ్ అనేవి సెపరేట్ టర్మ్స్ అన్నమాట. సో, బ్లడ్ రిలేషన్‌షిప్ ఈస్ ఆల్సో నోన్ యాస్. సో, ఫస్ట్ ఏంటి? త్రూ మ్యారేజ్ రిలేషన్‌షిప్ అయితే ఎఫినల్ అని చెప్పాను. ఒకవేళ బ్లడ్ రిలేషన్ అయితే కాన్సాగ్యూనల్ అని చెప్పాను. నెక్స్ట్ క్రాస్ కజిన్ మ్యారేజ్ ఇస్ కామన్లీ అసోసియేటెడ్ విత్ సౌత్ ఇండియా. యాక్చువల్లీ ఇది లెక్చర్ 3లో పెట్టానన్నమాట. లెక్చర్ 3 నుంచి తీసుకున్నానన్నమాట. క్రాస్ కజిన్ మ్యారేజెస్ అనేవి సౌత్ ఇండియాలో ఎక్కువ ప్రివలెంట్ అన్నమాట. మ్యారేజెస్ విత్ ఇన్ ద సేమ్ కాస్ట్. విత్ ఇన్ ద సేమ్ కాస్ట్ అంటే ఏంటి? ఎండోగమి. ఎగ్జోగమి అంటే ఏంటి? అంటే విత్ ఇన్ ద సేమ్ కాస్ట్ కాకుండా బయట వాళ్ళని చేసుకోవడం ఎగ్జోగామి అన్నమాట. సో, ఈ పదాలన్నీ హైపర్‌గామి గాని, మోనోగామి గాని ఇవన్నీ నేను నీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మోనోగామి వచ్చేసరికి మనకి మ్యారేజ్ దాంట్లో ఎక్కువ తగులుతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మ్యారేజే అన్నమాట. సో, దాంట్లో ఇంకా డీటెయిల్‌గా వెళ్తాను మీకు. మ్యారేజ్ ఔట్‌సైడ్ ద క్లాన్ చెప్పింది ఎగ్జోగామి. హూ ఈస్ ద ఫేమస్ ఫర్ ద స్టడీ ఆఫ్ కిన్‌షిప్ టెర్మినాలజీ. ఇది నేను మీకు చెప్పలేదు. ఈ 2 బిట్స్ నేను మీకు చెప్పలేదు. అంటే ఇదొకటి ఇంకొకటి వస్తది లాస్ట్‌లో. సో, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. హూ ఈస్ ఫేమస్ ఆఫ్ స్టడీ ఆఫ్ కిన్‌షిప్ టెర్మినాలజీ? లూయిస్ హెన్రీ మోర్గన్. నేను సోషియాలజిస్ట్‌లు కొంతమంది గురించి చెప్పాను మీకు. లైక్ ఇరావతి కార్వే, ఎంఎన్ శ్రీనివాస్, రెడ్క్లిఫ్ బ్రౌన్ ఇవన్నీ వీళ్ళ గురించి కొంతమంది గురించి నేను క్లాసెస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా. వాళ్ళ గురించి జస్ట్ వాట్ ఈస్ వాట్ అని చూడండి. దట్ మే బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. ద కస్టమ్ వేర్ ద ఫాదర్ అబ్జర్వ్స్ రెస్ట్రిక్షన్స్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ ఇస్ కాల్డ్ కవేడ్. దీని గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా క్లాస్ 3లో. నెక్స్ట్ హూ క్లాసిఫైడ్ కిన్‌షిప్ సిస్టమ్స్ ఇంటూ ఎస్కిమో, క్రో ఎక్సెట్రా ఎక్సెట్రా. జార్జ్ పీటర్ ముడాక్. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి. హూ ఈస్ ఫేమస్ ఫర్ ద స్టడీ ఆఫ్ కిన్‌షిప్ టెర్మినాలజీ? లూయిస్ హెన్రీ మోర్గన్. అండ్ నెక్స్ట్ హూ క్లాసిఫైడ్ కిన్‌షిప్ సిస్టమ్స్ ఇంటూ దిస్ జార్జ్ పీటర్ ముడాక్. సో, ఈ 2 మాత్రమే నేను మీకు ప్రీవియస్ క్లాస్‌లో చెప్పా. అంటే అంత ఇదిగా అడిగే అవకాశం లేదు వీటిని. మోస్ట్‌లీ ఇలానే అడుగుతారు. మనకి రిలేషన్‌షిప్ త్రూ మ్యారేజ్ గాని, లేదంటే క్రాస్ కజిన్ మ్యారేజ్ ఎక్కువ ప్రివలెంట్ ఎక్కడుంటాయి? ఇలానే అడుగుతారు. లేదంటే క్లాన్ అంటే ఏంటి? లీనియేజ్ అంటే ఏంటి? ఎండోగామి అంటే ఏంటి? హైపర్‌గామి అంటే ఏంటి? హ్మ్. ఇవే అడిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. ఓకే. ఇప్పుడు పాలియాండ్రీ, పాలిగిని ఈ 2 ఏంటి? ఈ చాప్టర్‌లో కవర్ అవ్వలేదు. కానీ మ్యారేజ్ చాప్టర్‌లో కవర్ అవుతాయి. సో, బిట్స్ అనేవి పర్లేదు మీరు చేసేలాగే ఉంటాయి గానీ, కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా మీరు చదువుకుంటే మాత్రమే బిట్స్ చేయగలుగుతారు. సో, గుర్తుపెట్టుకోండి. సో, రివైజ్ మోర్. సో, థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ మ్యారేజ్ చాప్టర్. మ్యారేజ్ స్టార్ట్ చేస్తాను నేను నెక్స్ట్ క్లాస్. ఓకే. బై.